క్రింది వారిని జతపరచని అంటున్నాడు. జాబితా 1 అలాగే జాబితా 2 ఇచ్చాడు. 8వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 7వ ప్రణాళిక, 9వ ప్రణాళిక ఒకవైపు ఇస్తూ మరొక వైపు జాబితా 2లో మానవ వనరుల అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుదల, అలాగే సమానత్వం, సామాజిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి అని కింద మళ్ళీ సమాధానాలు A1 B2 C3 D4, A1 B2 C4 D3, A1 B3 C2 D4 అలాగే A1 B4 C3 D2 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. సో మనకి 8వ పంచవర్ష ప్రణాళిక మానవ వనరుల అభివృద్ధికి సంబంధించింది, 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధికి సంబంధించింది, అలాగే 7వ పంచవర్ష ప్రణాళిక ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు సంబంధించింది, 9వ ప్రణాళిక సమానత్వం, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధికి సంబంధించింది కాబట్టి A1 B2 C3 D4 కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి మనం ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు పరిశీలించిన తర్వాత చాలా రకాల ప్రశ్నలు మ్యాచింగ్ టైప్ ఆఫ్ లో ఈ విధంగా అడుగుతారు. అంటే ప్రణాళికలు, ఆ ప్రణాళికలో ప్రాముఖ్యతకు సంబంధించి లేదా ప్రాధాన్యతకు సంబంధించి మనకి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 1వ పంచవర్ష ప్రణాళిక, మొదటి పంచవర్ష ప్రణాళిక తీసుకుంటే ఇక్కడ మనం వ్యవసాయ రంగము అలాగే నీటిపారుదలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగము అలాగే నీటిపారుదలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో అందుకే మనం 1వ ప్రణాళికని వ్యవసాయ ప్రణాళికని పిలవడం జరుగుతుంది. సో అలాగే మనం 2వ ప్రణాళిక కాలాన్ని కనుక తీసుకుంటే సో మనకి 1956-61 మధ్య గల కాలంలో 2వ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ మనం తీసుకుంటే భారీ మరియు మౌలిక పరిశ్రమలు ఏవైతే ఉంటాయో మరి ఈ భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారీ మరియు మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాం. అలాగే 3వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో దీని యొక్క కాలము మనకి 1961-66 కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ 3వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయము అలాగే పారిశ్రామిక రంగం రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మనకి 2, 3 పంచవర్ష ప్రణాళిక 2 ఫెయిల్ అయిపోవడంతో ప్రణాళిక విరామం మనం తీసుకోవడం జరిగింది. సో ప్రణాళిక విరామం తర్వాత మళ్ళీ మనం 4వ పంచవర్ష ప్రణాళికను తీసుకున్నాం. మరి 4వ పంచవర్ష ప్రణాళిక మనకి 1969 నుంచి మరి 1974 మధ్య తీసుకున్నాం. ఇక్కడ స్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధిని సాధించాలి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలి, అలాగే ఆర్థిక స్వావలంబన అనేది మనం సాధించాలి. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్వావలంబన సాధించాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే 5వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు పేదరిక నిర్మూలన చేయాలి, అలాగే మరి పేదరిక నిర్మూలనతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే 6వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు నిరుద్యోగ నిర్మూలన చేయాలి, ఉద్యోగ కల్పన అనేది చేయాలి, స్వయం సమృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే 7వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు ఆహారము, పని, ఉత్పాదకతకి ప్రాధాన్యత ఇచ్చాం. అలాగే 8వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు మానవ వనరుల యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చాం. అలాగే 9వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు సాంఘిక న్యాయానికి అలాగే సమానత్వంతో కూడుకున్నటువంటి ఆర్థిక వృద్ధికి అలాగే సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే 10వ పంచవర్ష ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు 10వ పంచవర్ష ప్రణాళికలో సమానత్వం, సాంఘిక న్యాయం సాధించి జీవన ప్రమాణాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే 11వ ప్రణాళిక విషయానికి వచ్చినప్పుడు సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. 12వ ప్రణాళిక వచ్చినప్పుడు వేగవంతమైనటువంటి అధిక సమ్మిళిత వృద్ధికి, కొనసాగించగల అభివృద్ధికి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.